ఈరోజు మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ లోని పులిచెర్ల మండలం దగ్గర ఉన్నాం, ఫామ్ పాండ్ దగ్గర ఉన్నాం. ధర్మారెడ్డి గారు ఈ ఫామ్ ని రన్ చేస్తా ఉన్నారు. ఈ ఫామ్ గురించి, దీని యూసేజ్ గురించి, దీన్ని ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ కి ఎలా కనెక్ట్ చేసాడు, దీన్ని ఎలా యూస్ చేస్తున్నారు తెలుసుకుందాం. ఇది ఇంటిగ్రేటెడ్ లో ఒక పార్ట్, ఇది ఫామ్ పండ్ అనేది కూడా మీరు అటగానే చూసారంటే ఆ ఛానల్స్ అంతా ఉంది. ఆ వాటర్ పైన నుంచి పాలీ హౌస్ లో ఫిల్మ్ మీద పడిన వాటర్ అంతా కంప్లీట్ గా మనకు ఫామ్ పండ్ లో స్టోర్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఒక మోస్తరు వర్షం దాదాపు మనం 2 పదులు అంటామే, దాదాపు ఒక పదును పడినా కూడా దానికి దగ్గర మనకు ఒక 5,000 లీటర్లు వస్తుంది. అలాగనే కంటిన్యూగా 1 డే కనుక పెట్టి దాదాపు ఈ ఫామ్ పండ్ లీటర్స్ వాటర్ ఫుల్ అవుతుంది. సో ఇదేంటంటే మనం ఆ ఫిల్మ్ మీద అంతా పడిన వాటర్ అంతా స్టోర్ చేసుకుని దీన్ని రీయూజ్ చేసి మళ్ళీ పాలీ హౌస్ కి నేను లోపల ఉండే క్రాప్ కి యూజ్ చేస్తున్నాను. దగ్గర ఈ పాండ్ సైజ్ వచ్చింది మేము 20 x 20 మీటర్స్ తో వెడల్పులతో వేసుకున్నాము. డెప్త్ వచ్చింది 3 మీటర్స్ ఉంటుంది. దీనికి కూడా సబ్సిడీ ప్రోగ్రామ్ ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఇది దాదాపు 75,000 రూపీస్ మనకు డిపార్ట్మెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తారు. ఇది వేసుకోవడానికి నాకు దాదాపు ఒక 2 lakhs వరకు మనకైంది. ఎందుకంటే షీట్ వచ్చింది ఒకటి ఉంటుంది, మేము కొంచెం కాస్ట్లీ షీట్ ఒకటి కంప్లీట్ ట్యూబ్ టైప్ లో ఉండే షీట్ మనం వేసుకున్నాము. ఇది దాదాపు స్క్వేర్ మీటర్ మాకు అప్పుడే వచ్చింది 120 రూపీస్ పడింది. ఇది దీని డ్యూరేషన్ వాళ్ళు 10 years అన్నారు, మనం మేము వేసేది ఇప్పుడు దాదాపు 6 years వస్తుంది. మనకి ఇంతవరకు ఏది ప్రాబ్లం రాలేదు. ఇది మాత్రము ఫార్మర్స్ కి చాలా యూజ్ అవుతుంది. పాలీ హౌస్ పర్టికులర్ గా పాలీ హౌస్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వాటర్ ఉంటే కూడా మనం 1 acre నుంచి 1/2 acre నుంచి 1 acre వరకు మనం హ్యాపీగా మనం పాలీ హౌస్ రన్ చేయొచ్చు. ఇలాంటిది దానికి అనుబంధంగా ఒక ఫామ్ పండుగని పెట్టుకోగలిగితే మనం ఇంకా సక్సెస్ఫుల్ గా, అది దానికే కాకుండా మనం ఇంకా బయట కూడా ఏదైనా ఓపెన్ ఫీల్డ్ లో ఉండేదానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది 100% రెయిన్ వాటర్ కాబట్టి దీన్ని కూడా మనకు చక్కగా మొక్కలు గ్రోత్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మాకు ఏప్రిల్ మే జూన్ లో అట్టేటప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది ఇక్కడంతా. అప్పుడు ఈ వాటర్ ని మనం అదర్ క్రాప్స్ కానీ తర్వాత పాలీ హౌస్ కానీ యూజ్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఫామ్ పండ్ నుంచి మనం మళ్ళీ వాటరింగ్ ఇచ్చుకోవడానికి డే టైం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు పవర్ లేకపోయినప్పుడు కూడా నేను అందుకని చెప్పేసి ఈ ఫామ్ పండ్ నుంచి యూజ్ చేసుకోవడానికి ఈ సోలార్ సిస్టమ్ దీన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇది నెట్ కాప్ ద్వారా మనకు సబ్సిడీలో వచ్చింది. అప్పుడు మేమైతే 10% తో పెట్టేసి, ఇది మా టోటల్ కాస్ట్ ఇచ్చి వచ్చింది దాదాపు 5 lakhs అవుతుంది. ఇది దీనికి 5 HP మోటార్ వచ్చింది, బ్రహ్మాండంగా రన్ అవుతుంది. కొంచెం లైటింగ్ దాదాపు 9 తర్వాత మనకు డే టైం వచ్చింది అనుకో, ఎండ కాసేటప్పుడు సాయంకాలం 4 వరకు బ్రహ్మాండంగా మోటార్ రన్ అవుతుంది. ధర్మారెడ్డి గారు చెప్పినట్టు మనం రెయిన్ వాటర్ పడినప్పుడు దీన్ని హార్వెస్టింగ్ చేసుకుని ఫామ్ పాండ్ అనేది నిర్మించుకోవడం వల్ల ఫార్మర్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. స్పెషల్లీ పాలీ హౌస్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో ఈ ఫార్మర్స్ అందరూ కూడా ఫామ్ పాండ్ ని కానీ నిర్మించుకోగలిగితే ఇది చాలా ఉపయోగపడుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక 75,000 దాకా సబ్సిడీ ఇస్తున్నారు. ఒక 2 lakhs దాకా సార్కి దీనికి ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫార్మర్స్ కి చాలా యూజ్ అవుతాయి. ఎవరైతే పాలీ హౌస్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీన్ని నిర్మించుకుంటే చాలా చక్కగా వాళ్ళకి ఉపయోగపడుద్ది.